బాక్సాఫీస్ దగ్గర ప్రతి ఏడాది చాలా పెద్ద చిన్న సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ సినిమాల ప్రమోషన్స్ కోసం కావచ్చు, లేక మా సినిమా ఇంత కలెక్ట్ చేసిందని చెప్పుకోవడానికి కావచ్చు, సినిమాల కలెక్షన్స్ ని పోస్టర్లో అఫీషియల్ గా రిలీజ్ చేస్తూ ఉంటారు. కొన్ని సినిమాలు వచ్చిన కలెక్షన్స్ కన్నా అప్పుడప్పుడు మిస్టేక్ లో తక్కువ కలెక్షన్స్ ని చెబితే, చాలా వరకు సినిమాల ట్రాక్ చేసిన ట్రేడ్ లెక్కల కన్నా కూడా పోస్టర్స్ లో కలెక్షన్స్ లెక్కలు ఎక్కువగా చూపించడం అన్నది దాదాపు అన్ని సినిమాలకు జరిగేది. చాలా వరకు ఇది నార్మల్ అయిపోయింది ఆడియన్స్ లో. కానీ పోస్టర్ లో కలెక్షన్స్ ను చూసి ఆడియన్స్ చాలా వరకు ఈ రేంజ్ వసూలు వచ్చాయా, అయితే సినిమా చూసేయాలి అని ఎగబడి థియేటర్ కి వెళ్తూ ఉంటారు. పోస్టర్ కలెక్షన్స్ పబ్లిసిటీ కోసమే వేస్తామంటూ నిర్మాతలు అనేక సార్లు ఓపెన్ గా స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. దాదాపు ప్రతి సినిమా విషయంలో ట్రేడ్ లెక్కల కలెక్షన్స్, అఫీషియల్ పోస్టర్ల కలెక్షన్స్ కి 10 to 15, కొన్నిసార్లు 20% రేంజ్ లో డిఫరెన్స్ ఉంటూ ఉంటుంది. కొన్నిసార్లు ఇది ఇంకొంచెం ఎక్కువగా కూడా ఉండొచ్చు. కానీ అప్పుడప్పుడు కొన్ని సినిమాల కలెక్షన్స్ పోస్టర్లు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ఇప్పుడు 2025 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వచ్చిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా విషయంలో ఇదే జరిగింది. సినిమా ట్రేడ్ లెక్కల ప్రకారం ట్రాక్ చేసిన గ్రాస్ కలెక్షన్స్ లెక్కలు ఓవరాల్ గా 80-85 కోట్ల దాకా ఉండగా, ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఇంకా రాలేదు. కాబట్టి అన్ని చోట్ల బాగుంటే 90 నుండి 100 కోట్ల రేంజ్ దాకా ఫైనల్ కలెక్షన్స్ వెళ్లే అవకాశం ఉండగా, మిక్స్డ్ టాక్ తో కూడా సినిమా మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు, అనేక అవరోధాలను ఎదుర్కొని కూడా. కానీ నిర్మాతలు రిలీజ్ చేసిన ఒక్క పోస్టర్ ఇప్పుడు ఇండియా మొత్తాన్ని షేక్ చేసింది. సోషల్ మీడియాలో సినిమా కలెక్షన్ల గురించి అవగాహన ఉన్న వాళ్ళందరూ ఈ పోస్టర్ చూసి ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది. తొలి రోజు ఏకంగా 186 కోట్ల రేంజ్ గ్రాస్ వసూలను సినిమా సాధించిందని పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రేడ్ లెక్కలకు నిర్మాతల లెక్కలకు మధ్య తేడా చాలా చాలా ఎక్కువగా ఉండటంతో అసలు పోస్టర్ లో ఈ రేంజ్ వసూలను ఎలా వేశారని అందరూ అనుకుంటున్నారు. ఇండియా వైడ్ గా ఓ రేంజ్ లో ట్రోల్ స్టఫ్ గా మారిపోయింది గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ పోస్టర్. తన సినిమాలకు కలెక్షన్స్ పోస్టర్లు అసలు వేయనని ఒక సందర్భంలో ఓపెన్ గా మీడియాతో చెప్పాడు రామ్ చరణ్. కానీ ఇప్పుడు పోస్టర్ ఎలా రిలీజ్ చేస్తారంటూ కూడా ఒక టైప్ లో ట్రోల్స్ పడుతూ ఉండగా, మరోపక్క ఇతర సినిమాలతో కంపేర్ చేస్తూ బుకింగ్స్ కానీ, ఆక్యుపెన్సీ కానీ, టికెట్ సేల్స్ కానీ కంపేర్ చేస్తూ ఫ్యాన్స్ మొత్తం మీద A to Z ప్రతి ఒక్కరూ సినిమా మీద ట్రోల్స్ పడేలా చేస్తున్నారు. రిలీజ్ కి ఒక రోజు ముందు వరకు పెద్దగా బజ్ లేని గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ రోజున ఇతర ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మిక్స్డ్ టాక్ ను స్ప్రెడ్ చేసినా కూడా తట్టుకొని మంచి ఓపెనింగ్స్ ని సాధించినప్పటికీ ఒక సింపతి ఫ్యాక్టర్ ఇప్పుడు మిస్ అయ్యి ట్రోల్ స్టఫ్ గా మారిపోయింది. మరి ఈ ట్రోల్ స్టఫ్ ఎంత వరకు వెళ్తుందో చూడాలి. దీనిపై నిర్మాతలు ఎలా స్పందిస్తారని ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.